వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ ప్రౌలిక. ప్రస్తుతం మనం కరీంనగర్ లోని భగత్ నగర్ దగ్గర ఉన్న వివేకానంద విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నామండి. ఈ రోజు మీకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చేసాను. సో ముందుగా కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేయాలంటే ముందుగా ఒక్క అడుగుతోటే మొదలు పెట్టాలి. సో ఆ అడుగులన్నీ కూడా మన గమ్యాన్ని చేరేలాగా ఉండాలండి. ఆ గమ్యం చేరాలంటే ఫస్ట్ చిన్నప్పటి నుండే మన బాటలు అనేటివి వేయాలి. అలాంటి ది బెస్ట్ ఎడ్యుకేషన్ ని, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని మన వివేకానంద విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వారు అందిస్తున్నారు. గత 36 సంవత్సరాలుగా ఉన్నతమైన విద్యను అందిస్తున్న మన వివేకానంద విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వారు మన కరీంనగర్ లో ఉన్న ఇతర స్కూల్స్ తో పోల్చితే ఇక్కడ మన స్కూల్ మెథడ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయని తెలిసింది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. ఆ మెథడ్స్ ఎలా ఉంటాయి, ఎలా అందిస్తున్నారు పిల్లలకి అనేది. ఒకసారి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వివేకానంద విద్యానికేతన్ స్కూల్ ఆవరణలో ఉన్నాము. వెనుక వైపు పేరెంట్స్ ఉన్నారండి. ఒక్కసారి వారితో మాట్లాడదాం మనము. హలో మేడం, నమస్తే. నమస్తే మేడం. ఓకే, సో మొత్తానికి అందరూ కూడా పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. హ్యాపీ. సో బాగున్నారా? Yes, we are fine. మీ పాపని ఇక్కడే చదివిస్తున్నారా? Avunu. Because once I came here, I felt very happy to see this ambience because this is kept open and air is good and lighting is good. Yes. That is the first thing. Then after that, teachers and staff members are very commendable and they're like very impressive, like nurturing and taking care of the child and supporting everything. I felt very happy at the first time itself. వెరీ క్వాలిటీ ఆఫ్ Yeah. ఎడ్యుకేషన్ దే విల్ Yeah. గివ్. yes. నమస్తే. నమస్తే మేడం. ఓకే, మీ పాపను కూడా ఇందులో ఎస్ మేడం, మా పాప కూడా ఇదే స్కూల్. Okay. సార్ ఈ స్కూల్ ఫుల్ ఎప్పుడైనా సపోర్ట్ గా చాలా దేనికైనా సార్ దేనికైనా సపోర్ట్ చేస్తాడు. సో అందుకే మా పాప ఇదే స్కూల్లో జాయిన్ చేసిన. నెక్స్ట్ ఆల్సో మా బాబు ఆల్సో ఇదే స్కూల్. ఓహో, సూపర్. ఐఎమ్ ఆల్సో కమింగ్ మేడం. Oh. ఎందుకంటే ఈ స్కూల్ చాలా ఎడ్యుకేషన్ అయినా దేని పరంగా అయినా చాలా సపోర్ట్ గా ఉంటాడు. చైర్మన్స్ అయినా, ప్రిన్సిపల్స్ సార్ అయినా, మేడమ్స్ అయినా చాలా కేరింగ్ గా చూసుకుంటారు పిల్లల్ని. Okay. సో అందుకే దిస్ స్కూల్ ఇస్ ద బెస్ట్ స్కూల్. హాయ్ మేడం. हाय, ఓకే, సో మీరు పాప? माँ पापा सॉरी मेरी बेटी फर्स्ट में है। ఓకే ఓకే, हाँ, ఫస్ట్ हमारे जनरेशन मतलब पूरी फैमिली में हमारे बच्चे पूरे यही पढ़े सो है। पूरी जनरेशन हाँ, हमारी पूरी फैमिली, हमारे बच्चे, हमारे जेठ के, हमारे फैमिली के सब बच्चे यही पढ़े सो व्हाई है। यू चूज विवेकानंद? ये मतलब एक फैमिली, हमारी फैमिली से दूसरी फैमिली में बच्चों को भिजा रहे बोले ऐसा होता। so yes yes, so दिस इज आल्सो वन फैमिली नो मैडम। yes yes, వివేకానంద also your फैमिली ओनली मैडम। yes yes. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు వివేకానంద? ముందుగా జై భారత్. జై మా భారత్. స్కూల్ నుంచి వచ్చిన జై భారత్ అనే నినాదంతో నేను కూడా వెళ్తున్నాను. Okay. నేను ఈ స్కూల్ కి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను అది కూడా. Okay. మా బాబు ఎల్కేజీ చదువుతున్నాడు. ఓకే, నేను స్పెషల్ గా ఈ స్కూల్లో ఎందుకు చూస్ చేసుకున్నాను, నేను చాలా స్కూల్స్ తిరిగి స్కూల్ కి వచ్చాను. లాస్ట్ కి ఓకే, చైర్మన్ సార్ తో ఫస్ట్ మాట్లాడిన తర్వాత చదివితే ఈ స్కూల్లోనే చదవాలి మా బాబు అని గట్టిగా స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకొని ఇక్కడే వేశాను. ఎంత హ్యాపీ అన్నానంటే నేను ప్రతి ప్రోగ్రాము అంటే పిల్లలకే కాకుండా పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేస్తారు ఈ స్కూల్లో. నాకు అది బాగా నచ్చింది. yes yes. పేరెంట్స్ ని, గ్రాండ్ పేరెంట్స్ ని కూడా పిలిచి ప్రోగ్రామ్స్ పెడతారు సార్. ఓహో, గ్రాండ్ గ్రాండ్ పేరెంట్స్ తో మళ్ళీ అంటే ఎట్లా అంటే Every family member is involved in every program madam. ఓకే. సో పేరెంట్స్ తో కూడా ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుందా మేడం? కంపల్సరీ జరుగుతుందండి. ఎవ్రీ మంత్ పేరెంట్స్ మీటింగ్ ఉంటది. అది కాకుండా మాతృదేవో భవ ప్రోగ్రామ్ అండి. నాకు బాగా హార్ట్ కి టచ్ అయిన ప్రోగ్రామ్ అంటే స్కూల్లో మాతృదేవో భవ. ఎందుకంటే యాజ్ ఎ మదర్ గా అయితేనే ఆ ప్రోగ్రామ్ కి మనం అంటే ఎలిజిబుల్. ఓహో, అంతే కదా. అమ్మ అనే పదానికి అసలు ఆ రోజు నేనైతే మీటింగ్ లో ఏడ్చాను. ఏడ్చేసారా? చాలా ఏడ్చాను. అసలు మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఏడ్చేశాను. మాతృదేవో భవ ప్రోగ్రామ్, వృద్ధ దేవో భవ,
సార్ పెట్టే ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటాయంటే ఆ పదాలు వింటేనే ఆ గుండెకి హత్తుకుంటాయి. అట్లా పదాలతోనే మస్తు అనిపిస్తది, చాలా హ్యాపీ సార్ అనిపిస్తుంది. అన్ని వివేకానంద గారి స్ఫూర్తితోటే ఇవన్నీ తీసుకొచ్చారు అసలు అన్నమాట. కొత్త కొత్త విషయాలు పేరెంట్స్ కి ఎట్లా అంటే చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత సైకాలజిస్ట్ ని పిలిపించి మాకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు సార్. ఓహో. స్పెషల్ గా పేరెంట్స్ కి కండక్ట్ చేస్తారు. యాజ్ అ మదర్ గా చైల్డ్ ని ఎలా మీరు బాగా చూసుకుంటారు, బట్ ఇంకా స్పెషల్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఓకే. పేరెంట్స్ కి స్కిల్స్ నేర్పిస్తూ ఉంటారు. Okay. ఇప్పుడు ఎలా అయిపోయామంటే మొన్న ఒక ప్రోగ్రామ్ జరిగింది, సార్ చెప్తూ ఉంటే అవన్నీ ఆల్రెడీ మేము నేర్చేసుకున్నాం లాస్ట్ ఇయర్. అన్ని నేర్పించేశారు మాకు. ఓకే ఓకే. చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ సో చేస్తారు. పిల్లలకి నేర్పించాల్సింది ఫస్ట్ పేరెంట్స్. ఫస్ట్ ఏంటంటే సార్ ఉద్దేశం ఏంటంటే పేరెంట్ పర్ఫెక్ట్ గా ఉంటే చైల్డ్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ అవుతుంది. కాబట్టి మదర్ ఇంట్లో పర్ఫెక్ట్ గా ఉండాలని మదర్ నుంచి స్టార్ట్ సో చేస్తున్నారు. కరీంనగర్ లో ఉన్న వేరే స్కూల్స్ లో కన్నా డిఫరెంట్ మెథడ్స్ ఇందులో ఉన్నాయనేది నిజం అన్నమాట. చాలా నేర్చుకున్నా. ఐఎమ్ హ్యాపీ. ఓకే. సో చూసారు కదా, మొత్తానికైతే పిల్లలకు నేర్పించాల్సిన మొదటి గురువులే తల్లిదండ్రులు. కాకపోతే ఆ తల్లిదండ్రులకే పాఠాలు నేర్పుతున్న మన వివేకానంద విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వారు నిజంగా గ్రేట్ అండి. సో చూసారు కదా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో. పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. విద్య అంటేనే ఓన్లీ పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ కాదండి. సో వారికి విలువలతో కూడిన విద్యను అందిస్తున్న మన వివేకానంద స్కూల్ నిజంగా ఒక ఉన్నతమైన విద్యను పిల్లలకు అందిస్తున్నారు. పేరెంట్స్ అందరి మాటల ద్వారా మనం తెలుసుకున్నాము. సో ఇంకా చూద్దాము ఈ స్కూల్లో స్పెషాలిటీస్ ఏమున్నాయి అని. పదండి. ఇప్పుడు వివేకానంద విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ సౌహాని కొమరయ్య గారు ఇక్కడే ఉన్నారు. సో వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో 36 సంవత్సరాలుగా నిజంగా విద్యా సంస్థను నడిపిస్తున్నారు సార్. నిజంగా అద్భుతంగా ఉంది. సో ఈ ఫీల్డ్ ని ఎందుకు ఎంచుకున్నారు సార్ ఇలా? వాస్తవంగా మా కుటుంబము వ్యవసాయ కూలీ కుటుంబం. వాస్తవం చాలా మా కుటుంబ సభ్యులు దాదాపు 7 మంది పిల్లలు ఉండేది. అప్పుడు మా ఫాదర్ మదర్కు మమ్మల్ని చదివించేటువంటి పరిస్థితి కూడా లేకుండే. అవసరం ఆ సందర్భంలో నేనే అంటే ఒక 8 years తర్వాత స్కూల్కి వెళ్ళాలనే ఆలోచన వచ్చి అందరూ నా తోటి పిల్లలు చదువుకుంటా ఉంటే వాళ్ళని చూసి నేను కూడా స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు మా ఫాదర్ మదర్ మేము చదివించే పరిస్థితులు లేము. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్, నేనే వెళ్తాను స్కూల్కు, నాకు కావాల్సిన పుస్తకాలు నేను కొనుక్కుంటాను. అప్పటికి మా బ్రదర్ ఒక పాలేరుగా మా కుటుంబ సభ్యులందరూ కూడా వ్యవసాయ పనులకు వెళ్ళి పనులు చేస్తూ కుటుంబాన్ని సాదే పరిస్థితి. ఆ సందర్భంలో నేను స్కూల్కి వెళ్తా అంటే కూడా కుటుంబ సభ్యులు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. నేను అప్పుడు చదువుకోవాలనే తపన నాకు. అందరూ వెళ్తా ఉంటే నేను కూడా వెళ్ళాలనే ఆలోచన వచ్చినప్పుడు నేను వెళుతున్న సందర్భంలో కొన్నిసార్లు మా అమ్మకు చెప్పేది, వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు రోజు తినడానికి కూడా కష్టంగా ఉంటుండే. వాస్తవం 2 పూటల తిండి దొరకడం కష్టంగా ఉంటుండే. మమ్మీ అమ్మ నువ్వు వాళ్ళకి 2 పూటలు భోజనం పెడితే నాకు కనీసం 1 పూట పెట్టండి, ఎందుకంటే చదువుకుంటా నేను. ఆ పరిస్థితిలో నేను స్కూల్కి వెళ్ళాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ డ్రెస్ కుట్టించే పరిస్థితి లేదు, డ్రెస్సులు కుట్టించే పరిస్థితి లేదు, కనీసం 2 పూటల భోజనం చేసే పరిస్థితి లేదు. మా బ్రదర్ ఉండే, నాకంటే పెద్ద ఆయన, వాడు చదువుకుంటా ఉంటాడు, మేము పని చేయాలా అని చెప్పి నా స్కూల్ బ్యాగ్ తీసి ఒకసారి బావిలో వేయడం జరిగింది. ఆ సందర్భంలో నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. నేను కూడా పని చేస్తే బాగుండు అని అనిపించి ఆ బావిలో పడ్డ బ్యాగ్ను బకెట్ ద్వారా తీసుకొని ఆరేసుకొని మరీ స్కూల్కి వెళ్ళిన పరిస్థితి నేను గమనించాను. అయితే ఆ పేరెంట్స్ ఏదైతే నేను పోయే విధానాన్ని వాళ్ళు గమనించి వీడికి బాగా చదువుకోవాలనే ఆలోచన ఉంది, తప్పకుండా పంపిద్దామని ఆలోచన తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ నువ్వు వెళ్ళు చదువుకో అని నన్ను ప్రోత్సహిస్తే నేను దాదాపు ఇక్కడే రాంపూర్, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను కాబట్టి 7వ తరగతి వరకు ఇక్కడే రాంపూర్లో చదువుకున్నాను. చదువుకొని నేను అప్పటికే 8 years ఉన్నాయి కనుక నేను క్లాసులో టాపర్గా ఉంటూ అందరికి కూడా నన్ను ఎవరు కూడా అరే అనే పరిస్థితి లేదు. ఎందుకంటే క్లాస్లో అందరికంటే పెద్ద ఉన్నా కాబట్టి
అందరు అన్న అన్న అన్నది నన్ను. ఇక వాళ్ళకు నేను క్లాస్ లీడర్తో పాటు క్లాస్ టాపర్గా కూడా ఉండేది. ఓకే, సో అలాంటి కష్టాల నుండే మీకు ఇంత మంచి ఒక ఆలోచన వచ్చిందన్నమాట సార్, ఇంత గొప్ప థాట్ వచ్చింది. సో వివేకానంద గారి స్ఫూర్తి కూడా మీకు ఎంతో ఉందని స్కూల్ ఆవరణ మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. నేను అప్పటికే వివేకానంద బుక్స్ ఎక్కువ చదువుతుండేవాడిని. నాట్లాంటి పిల్లలు చదువు లేకుండా ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశం కొద్దీ వివేకానంద పేరుతో వివేకానంద విద్యానికేతన్ అనే స్కూల్ ప్రారంభించడం జరిగింది. వాస్తవంగా ఆ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కూడా సమాజంలో ఎవరైతే విద్యను సరిగా అభ్యసించలేరు, చదువుకోలేని స్థితిలో ఉన్నారో అలాంటి పిల్లలను మనం గుర్తించి నేను ఉచితంగా వాళ్ళకు బోధించతో పాటు ఫీజులో కూడా చాలా వరకు కన్షియన్స్ ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇక్కడ చదివిన పిల్లలు స్థిరపడ్డారు. అదంతా కూడా చూసినప్పుడు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ నుండి ఎంతో మంది పిల్లలు చాలా వాల్యూతో కూడుకున్న ఎడ్యుకేషన్ తో బయటకు వెళ్తున్నారు. నిజంగా పేరెంట్స్ అందరూ చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు బయట చూస్తున్నట్టయితే. సో నిజంగా గ్రేట్ థాట్ సార్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? ఈ 36 ఏళ్లలో నేను ఎప్పుడైతే 86లో నేను స్కూల్ ప్రారంభించానో అదే ఉత్సాహంతో ప్రతిరోజు కూడా పనిచేస్తూ ఉంటాను. అంటే టీచర్స్ అందరూ కూడా ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇంత యాక్టివ్గా పనిచేయగలుగుతున్నారు అంటే ఆ విద్య మీద ఉన్నటువంటి అది ఏంటంటే పిల్లలను ప్రతి మొహంలో చూసినప్పుడు వీళ్ళు నా లెక్కన ఇబ్బంది పడొద్దు, వీళ్ళు సంపూర్ణమైనటువంటి విద్యను నేర్చుకోవాలి అని నాట్ ఓన్లీ విద్యార్థులకే కాదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా, ఆ తల్లిదండ్రులతో పాటు మా టీచర్స్ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పిల్లల్ని ఎట్లా పెంచాలో తల్లిదండ్రులకు ఈరోజు తెలియట్లేదు. కాబట్టి వాళ్లకు ఒక మంచి సైకాలజిస్టులతోటి ఆ పిల్లల్ని పెంచే విధానంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ పిల్లలు ఆ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న సందర్భం చూస్తాం. ప్రతి ఒక్కటి డిఫరెంట్ మెథడ్స్ తోటి స్కూల్ అనేది ముందుకెళ్తా ఉంది సార్. కరీంనగర్ లో ది బెస్ట్ స్కూల్ గా వివేకానంద విద్యానికేతన్ అంటేనే మారం రోగిపోతుంది. నిజంగా ఎంతో అంటే భావి భారత పౌరులందరినీ కూడా తయారు చేసే స్కూల్లోనే సార్. నిజంగా ది గ్రేట్ స్టూడెంట్ ని మీరు బయటికి పంపిస్తున్నారు స్కూల్ నుండి. థ్యాంక్ యూ సార్. సో ఇది విషయము. సో ఇక్కడ స్కూల్లో వివేకానంద విద్యానికేతన్ అంటే ఒక పుస్తకాల్లో ఉన్న చదువు మాత్రమే కాదు, సో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. సో ప్రతి ఒక్కటి కూడా మనం కవర్ చేసాము. సో చూసారు కదా, ఇంత మంచి స్కూల్ మన పేరెంట్స్ అందరూ కూడా సెర్చ్ చేసి మరి ఇదే చూస్ చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా వినియోగపరిచి మీ భావి భారత పౌరులను తయారు చేసే ఒక బెస్ట్ స్కూల్ ఇది. ఇప్పుడు మనతో పాటు వివేకానంద విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. హాయ్ నాన్న. హలో, జై భారత్. జై భారత్. సో నీ పేరు? శ్రీజ. శ్రీజ. సో ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు ఇస్తున్నారు ఇక్కడ? We have the best faculties. They will clarify our doubts and they will explain hard topic in a easy way. ఈజీ వే. సో వాళ్ళకి మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నారు ప్రతి ఒక్క టాపిక్ ని కూడా. ఎస్. మీ పేరెంట్స్ అందరు ఫుల్ హ్యాపీయా? Yes. ఎస్. They will be proud. బి ప్రౌడ్. ఓకే. సో ఎలా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్? The faculty was really great that they are explaining in a very good manners that we can understand the concepts in an easy way. And the faculty, the best teaching we can experience in the school. Here the education is very nice, and if we are having any doubts, they repeat the topics so we can understand easily, and they focus on everything, overall development, not just academics. They focus on mental and physical health also. ఓకే. The education is very well in this school. Not only education, other co-curricular activities also there. In this competitions will be very high, and house-wise competitions. We have 4 houses, and our teachers will explain in the class, and they will explain awesome. Not only in the class, they will take us to the labs. Okay. And we have some labs like Atal Tinkering Lab, which was initiated by the government Okay. on behalf of Atal Bihar Vajpayee. ఓహో. Our school has selected for it because of our గ్రేట్ గ్రేట్ సూపర్. సో ఓన్లీ ఎడ్యుకేషన్ ఏనా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నారు అన్నారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను? స్పోర్ట్స్ ఉంటాయి, గ్రామదర్శిని ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్నో. మాకు స్టడీయే కాకుండా స్టడీని
సోషల్ వేలా న్యాచురలీ సొసైటీ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అదన్నమాట. మొత్తానికి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అన్ని మీకు చెప్తున్నారు. ఏ రోజైనా స్కూల్ కి వెళ్ళాలా వద్దా అనిపించిందా? లేదు. డైలీ వస్తున్నారా? Yes. ఒక్కరోజు ఆబ్సెంట్ ఉండరా మీరు? నో, ఎవ్రీడే యూ విల్ కమ్. Yes, we want to learn. సూపర్ సూపర్. ఓకే, చూసారు కదా, పిల్లలు కూడా ఎంచక్క రోజు రెగ్యులర్ గా స్కూల్ కి వచ్చేలాగా ఇంత మంచి వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. నిజంగా పిల్లలకి వివేకానంద విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ వారు నిజంగా. సో పిల్లల ద్వారానే తెలుసుకుంటున్నాం కదా వాళ్ళు ఎంత ది క్వాలిటీ వాల్యూ యాడ్ చేసే ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సూపర్. సో ఆల్ ది బెస్ట్ నానా. Thank you, ma'am. We are proud to be BVNs. తో పోల్చితే ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయని మనం తెలిసింది కదా. ఒకసారి అవి ఏం మెథడ్స్ మన ప్రిన్సిపల్ సార్ తోటి కలిసి ఒకసారి తెలుసుకుందాము. నమస్తే సార్. జై భారత్ మ్యామ్. జై భారత్ సార్. సో మొత్తానికి ప్రిన్సిపల్ గా ఎప్పటి నుండి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? మ్యామ్ ఇది నేను 8 years నుంచి ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. సో ఐ హావ్ జాయిన్ ది స్కూల్ యాజ్ అ మ్యాథమెటిక్స్ ఐఐటి ఫ్యాకల్టీ. ఓకే. తద్వారా లైక్ డ్యూరింగ్ ద పాండమిక్ టైమ్ సార్ has upgraded me as the principal, so it is my third year successfully. Yes ma'am. Okay, so different methods అని విన్నాము సార్ మన స్కూల్లో. సో ఎలాంటి మెథడ్స్ ఇక్కడ పిల్లలకు ప్రొవైడ్ చేస్తున్నారు? Yes ma'am, absolutely. మీరు విన్నది 100% వాస్తవం అండి. సాధారణంగా ప్రతి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫరెంట్ ల్యాబ్స్ అండ్ దాట్ అండ్ దిస్ దే విల్ బి. సో మా ప్రత్యేకత ఏంటి అంటే we will be not only providing the education but to that we are also adding the value. Okay. So value based education అనేది మా ఇంటెన్షన్ అండి. ఈ సంవత్సరం మేము పెట్టుకున్నటువంటి మోటో వచ్చేసి బాలదేవో భవ. సో లైక్ 5 years ప్లాన్ ఎలాగైతే ఉంటుందో ప్రతి సంవత్సరం మాది మోటో అనేది మేము పెట్టుకుంటూ ఉంటాం. ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ అవర్ మోటో ఇస్ బాలదేవో భవ. సో దీంట్లో భాగంగా లైక్ వాట్ వి డూ ఇస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నది కాకుండా ప్రాక్టికల్ గా వాళ్ళకు లైక్ హౌ దే కెన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టెక్స్ట్ బుక్ దెర్ విల్ బి సర్టెన్ టాపిక్స్. వాళ్ళను పిల్లలందరినీ కూడా కింద వాళ్ళని పిలిచేసి దే విల్ బి పర్సనలీ డూయింగ్ దట్ యాక్టివిటీ అండ్ దే విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇట్. లైక్ మెజరింగ్ కావచ్చు లేదా వెయిట్ కావచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ డూయింగ్ మెనీ సోషల్ యాక్టివిటీస్ ఆల్సో అండ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. పిల్లల లోపల నైతిక విలువలు, దెన్ ప్రేమ, అనురాగం, ఇట్లాంటి విలువలు అన్ని కూడా మేము చేకూర్చాలని చాలా కార్యక్రమాలు చేస్తాం. విద్య అంటే పుస్తకాల్లో ఉన్నదే కాకుండా విలువలతో కూడిన విద్యను మీ ఇన్స్టిట్యూషన్ లో అందిస్తున్నారు అన్నమాట. సూపర్ సార్. సో ఇంకా డిఫరెంట్ గా ఇంకా ఇలా అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సో మీ నుండి నేషన్స్ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా, స్టేట్ వైజ్ గా, నేషన్ వైజ్ గా కాంపిటీషన్స్ లో ఏమైనా పార్టిసిపేట్ చేసే? ఎస్ మ్యామ్. చాలా మంది విద్యార్థులు మన స్కూల్ నుంచి లైక్ ఇంగ్లీష్ ఒలింపియాడ్, మ్యాథమెటిక్ ఒలింపియాడ్ లో పార్టిసిపేట్ చేశారు. దే హావ్ రిసీవ్డ్ ఈవెన్ గోల్డ్ మెడల్స్ ఆల్సో. విత్ రెస్పెక్ట్ టు మా మెయిన్ ఫోకస్ వచ్చేసి గేమ్స్ లో ఆర్చరీ ఒకటి ఉంటుందండి, దెన్ కరాటే ఉంటుంది. ఆల్మోస్ట్ కరాటే కిడ్ అనే బిరుదు మేము దాదాపు 10 to 12 members కి ఇవ్వడం జరిగింది. సో ప్రతిరోజు మేము అసెంబ్లీలో అనౌన్స్ చేస్తూ ఉంటాం. ఎవరో ఒకరు ఏదో ఒక ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అండ్ దే విల్ బి గెటింగ్ ద ప్రైజెస్ ఆల్సో అండ్ వి షేర్ ఇట్ టు ద పేరెంట్స్ ఆల్సో. ఓకే, సూపర్. సో మొత్తానికైతే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, కల్చరల్ యాక్టివిటీస్ అయినా సరే ఏదైనా మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. Yes ma'am. సూపర్.